ఆచి చికెన్ మసాలా. ఇక కడపలో వైసీపీ నాయకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య వెనుక కడప మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి హస్తం ఉందని పోలీసులు నిర్ధారించారు. కడప రిమ్స్ ప్రాంగణంలో ఇటీవల జరిగిన పెద్ద దస్తగిరి హత్య కేసు రియల్ ఎస్టేట్ వివాదాల నేపథ్యంలోనే జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హత్య చేసిన నిందితులకు అవసరమైన డబ్బు, వాహనాలు నిత్యానందరెడ్డి సమకూర్చారని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. దస్తగిరి నివాసంలో పోలీసులు జరిపిన సోదాల్లో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన 145 ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒరిజినల్ సేల్ డీళ్లతో పాటు పలు ఒప్పంద పత్రాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. హత్య జరిగిన 3 గంటల తర్వాత ఇంటికి వెళ్లారని, ఆయన వారికి ఆశ్రయం కల్పించారని కాల్ డేటా ద్వారా స్పష్టం కావడంతో కేసులో నిత్యానందరెడ్డిని A13గా చేర్చారు. మొత్తం 15 మంది నిందితుల్లో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం నిత్యానందరెడ్డి పరారీలో ఉండడంతో ఆయన విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. నిందితులు ఆదిమూలపు వెంకట నరేంద్ర, రామగోపాల్ వర్మలు నిత్యానందరెడ్డికి ప్రధాన అనుచరులని, వారి ద్వారానే ఈ హత్య ప్రణాళిక అమలు జరిగిందని పోలీసులు గుర్తించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దౌర్జన్యాలు, హత్యాకాండలు స్పష్టంగా పత్రికలన్నీ రాసినాయి. ఎంతమందిని రిమాండ్ చేశారు, ఎంతమంది హత్యలో పాల్గొన్నారు, దీని వెనుక కుట్రదారులు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఉన్నట్టు కూడా పత్రికలో స్పష్టంగా చూశాం. పోలీసులకు కూడా అన్ని రకాల ఆధారాలు దొరికినట్టు కూడా పోలీసు వర్గాల నుంచి కూడా సమాచారం ఉంది. నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నానంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత ప్రభుత్వంలో భూదందాలు, భూలావాదేవీలు, సామాన్యుల భూములు లాక్కొని భయభ్రాంతులు గురి చేసి రూపాయిది పావలకు కూడా కొనుక్కొని రిజిస్టర్లు చేసుకోవడం, ఇంకొక రాశిని వైకాపా వాళ్ళు దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుని భయపడించడం, అడ్డు తిరిగితే హత్యలు చేయడం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇక్కడే సంధ్యా సర్కిల్లో శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తిని కూడా భూ లావాదేవీల్లో, దందాల్లో పరిష్కారంలో వివాదాల భాగంగా హత్య కూడా చేశారు.